యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన గడిచిన కాలం అంతే తండ్రి రెక్కల చాటున నైనా మమ్మల్ని దాల్చి భద్రపరిచి ఈ రాత్రికాల సమయమందు నైనా మీ మందిర ఆవరణలోకి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు నైనా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును గణపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం నైనా. నీ వైపు ఆశతో ఎదురు చూస్తున్నాం నైనా. తృష్ణగల ప్రాణమును నైనా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నైనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి నైనా. జుంటె తేనె ధారల కన్నా మధురమైనది ప్రభువా, వెండి బంగారముల కన్నా కోరదగినవి ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. పేతురు గారు అంటున్నారు, అయ్యా నీవు జీవపు మాటలు కలిగిన వాడువు అంటున్నారు. అవునయ్యా, మీ మాటల్లో జీవం ఉంది నైనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటల్లో బలమైన శక్తి ఉంది నైనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు మాకు అందించండి ప్రభువా. అయ్యా నీ మాటలో శక్తి ప్రభావాలు ఉన్నాయి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా శతాధిపతి దాసుడు విషయంలో ప్రభువా, అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా, అయ్యా అక్కడ కార్యం జరిగింది. నీ మాట అంత శక్తి కలదు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మాతో మాట్లాడండి, మా హృదయాలను తెరవండి, సహాయం దయచేయండి అయ్యా. మీ మాటలు మాకు అందించండి. బలహీనుణ్ణి, చేతకాని వాడిని నైనా, అత్యంత అల్లుపుణ్ణి మీ చేతికి నన్ను అప్పచెప్పుకుంటున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభు అయిన దేవుడు మరి యెహోషువకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకు ముందే సంఖ్యాకాండము 35వ అధ్యాయం 36వ అధ్యాయంలో ఉంటది, తీయొద్దు గాని మోషేకి ముందుగానే తెలియపరిచాడు. ఆ తర్వాత మోషే గారి తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు, ఇశ్రాయేల్ నడిపించే నాయకుడు అయ్యాడు. ఆ నాయకుడు అయిన తర్వాత వారికి యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులతో ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. ఏం ఏర్పాటు చేసుకోమన్నాడు? ఆశ్రయపురాలు. ఆశ్రయపురం ఎందుకంట ఈ ఆశ్రయపురాలు? తెలియకయే పొరపాటున ఎవడైనా హత్య చేస్తే ఆ చేసిన వాడు చంపబడకుండా, మళ్ళీ హత్య చేయబడకుండా వాడు పారిపోయి దాక్కోటానికి ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేయమన్నాడు. ఎన్ని ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నాడు? 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నాడు. ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నాడు. 1-4వ వచనం నుంచి మనం ఒకటి చూసినట్టయితే, తన సంగతి చెప్పిన తరువాత వారు పురంలోనికి వారిని తెలుసుకొని తమ యొద్ద నివసించటకు వారికి స్థలం ఇవ్వలేదు. 6 ఆశ్రయపురాలు ఇక్కడ ఉన్నాయి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివినట్టయితే, 1 కెదేషు వారు అంటే ఇశ్రాయేలీయుల యొక్క 12 మంది గోత్రాలు ఉన్నాయి. అంటే యాకోబు కుమారులైన 12 మందిలో లేవి గోత్రానికి ఏ స్వాస్థ్యము ఇవ్వబడలేదు. లేవీలకి ఏ స్వాస్థ్యం ఇవ్వల, ఆ భూభాగాన్ని పంచల. 11 మందికి భూభాగం పంచాడు యెహోషువ. 11 మందిలో నుంచి 11 మందికి ఏర్పాటు చేసిన ఆ స్థలాల్లో నుంచి ఒక్కొక్కరు కొంత భాగాన్ని ఇవ్వాలి. ఎవరికి? లేవీయులకి ఇవ్వాలి. లేవీయులకి ఇచ్చిన భాగంలో నుంచి 6 ప్రాంతాలను ఏర్పాటు చేయమన్నాడు. ఒక ప్రాంతము కెదేష్, 1 షెకెము, 3వది హెబ్రోను, 4వది బెసేరు, 5వది రామోతు, 6వది గోలాను. 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నారు. ఎందుకంటే ఈ ఆశ్రయపురాలు
దేనికి ఈ ఆశ్రయపురాలు? చదవండి. అదే యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో 2వ వచనము. 2 తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన. ఎవడైనా తెలియకయే పొరపాటున అంటే చంపాలని కాదు, హత్య చేయాలని కాదు, కొట్టాలని కాదు, పొరపాటున ఏదైనా చేస్తే, హత్య చేస్తే, ఏదైనా అంటే వాంటెడ్ గా కాకుండా పొరపాటున ఎవడైనా ఏదైనా చేస్తే, నరహత్య చేస్తే, వాడు పారిపోయి దాక్కోవటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడు. దానికి ఒక పేరు పెట్టారు. అదేం పేరు? ఆశ్రయపురము. అది ఆశ్రయపురము. వాడు తెలియక చేశాడు కాబట్టి వాడు ఏం చేయబడకూడదు? చంపబడకూడదు. ఇప్పుడు నేనే తెలియక ఏదో చేశాను, తెలిసి కాదు, తెలియక చేస్తే వాడు తెలియక చేశాడు కాబట్టి క్షమింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఏం చేశాడంటే, ఇప్పుడు నేను ఒకరిని పొరపాటున ఏదో ఒక కత్తి విసిరాను, పొరపాటున అది ఎవరికో తగిలింది, వాడు చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన వారి బంధువులు నన్నేం చేయాలి? చంపాలి. ఇది పొరపాటున జరిగింది కాబట్టి, నేను తెలియక చేశాను కాబట్టి నేనేం చేయబడాలని ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశము? క్షమింపబడాలి అని దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే మోషే గారు ఉన్నప్పుడే మోషేకి తెలియపరిచారు. ఆ తర్వాత యెహోషువకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే కాలంలో ఎందుకు ఇది జరగలేదంటే, అప్పటికి వారు ఇంకా ఆ స్థలాన్ని, ఆ యొక్క కనాను దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. మోషే గారి కాలం, యెహోషువ కాలంలో ఆ స్థలాన్ని అంటే వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేయమని చెప్పాడు. ఎన్ని పురాలు? 6 ఆశ్రయపురాలు. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనాలు మీరు చదివితే 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. మొత్తము 48 ఆశ్రయపురాలు చేయమని చెప్పాడు. చూడండి, సంఖ్యాకాండము 35వ అధ్యాయం. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 35వ అధ్యాయం మరియు మీరు లేవీయుల పురములలో 6 ఆశ్రయపురములు ఉండేది. నరహంతకుడు వాటిలోకి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. అవియు కాక 42 పురములను ఇయ్యవలెను. అవియు కాక ఎన్ని వాలి? 42 పురాలు. 6 పురాలు ఇక్కడ రాయబడ్డాయి. అంటే 6 ప్రాంతాలు. వాడికి ఎక్కడ అనుకూలంగా ఉంటే, ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ పురంలోకి వెళ్ళిపోయి, ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళి ఏం చేయబడాలి? దాక్కోవాలి. ఎందుకు ఈ మాటలన్నీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, మరి మన జీవితాల్లో కూడా మనం చాలానే తెలియక చేస్తున్నాం, తెలిసి చేస్తున్నాం, తెలియక చేస్తున్నాం. పౌలు గారు ఒక మాట అన్నారు తిమోతికి రాసిన పత్రికలో, తెలియకే చేసి తిని కాబట్టి కనికరింపబడి తిని అన్నారు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తెలియకే చేసి తిని కాబట్టి అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి. తెలియక, తెలుసా? తెలియక. ఇంతకు ముందు పౌలు గారి పరిస్థితి ఏంటి? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును, దేవుని సంఘాన్ని హింసించిన వాడు, స్టెఫెను మరణానికి మరి సహకరించిన వాడు. అవునా? మరి పూర్వము సంఘాన్ని హింసించాడు, దేవుని ప్రజల్ని హింసించాడు.
మరి అలాంటి పరిస్థితి తెలియక చేస్తుంది కాబట్టి కనికరింపబడ్డాను. కాబట్టి ఎవడైనా పొరపాటున ఏదైనా చేస్తే మరి అతడు పొరపాటున చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడకూడదు, అతను కనికరింపబడాలి. ప్రభు యొక్క ఉద్దేశం అదే ఇక్కడ మనం చూస్తున్న భాగం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో మరి ముందుగానే ప్రభు మోషేకి తెలియపరిచారు. ఆ తర్వాత మోషే గారికి చెప్పినది యెహోషువ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నారు? ఎవడైనాను నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను ఏర్పరచాలి. ఎందుకంటే అతడు వచ్చి ఆ ఆశ్రయపురములో ఉన్నప్పుడు అతడు పొరపాటున చేశాడు కాబట్టి వచ్చి ఆ ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతన్ని చంపడానికి వీల్లేదు. అతడు ఏం చేయబడుతున్నాడు? ఆశ్రయపురంలో ఆశ్రయం దొరుకుతుంది. ఎక్కడి నుంచి ఆశ్రయం దొరుకుతుంది? ఉగ్రత నుండి, శిక్ష నుండి. ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో వెళ్తా ఉంటాం, కాలు తగిలింది అనుకోండి, పొరపాటున చేసాం అనుకుందాం, కాలు తగిలింది అనుకోండి, ఏమంటాం? చూడలేదమ్మా క్షమించు అంటాం. అదే కావాలని కొడితే ఒకవేళ పొరపాటున తగిలిందే అనుకుంటే, తగిలింది అని చెప్పినా, క్షమించని చెప్పినా మాత్రం కళ్ళు కనపడట్లా. పొరపాటున తగిలిందని చెప్పినా ఏమంటాం? ఆ మాత్రం కళ్ళు కనపడట్లా, కళ్ళు నెత్తిన ఉన్నాయా? చూడండి, ప్రభు ఎంత దయాళుడు అనేది ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అతడు పొరపాటున చేసినప్పటికీ కూడా కోల్పోయిన వారి బంధువులు అది ఆలోచిస్తారా? అయ్యో పొరపాటున చంపేయలే పోన్లే అని అనుకుంటారా? మనుషులు క్షమించరు, కానీ దేవుని యొక్క ఆలోచన చూడండి, ఎంత గంభీరమైన ఆలోచన అంటే అతడికి ఆశ్రయాన్ని దేవుడు కల్పించాడు. నిజంగా అతడు ఆ ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతనికి ఏ హాని చేయకుండా ఆశ్రయంలో ఉండటానికి దేవుడు ఏం ఇచ్చాడట? ఒక స్థలాన్ని ఏర్పాటు చేయించాడు. అతడు ఎప్పుడు వరకు అక్కడ ఉండొచ్చో తెలుసా? చూడండి, అదే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయాన్ని గనక మనం చూసినట్టయితే 20వ అధ్యాయంలోనే 6వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథము సమాజము ఎదుట నిలుచు వరకును, తరువాత ఆ దినములో ఉన్న యాజకుడు మరణము ముందు వరకును ఆ పురములోనే నివసించాలి. ఎప్పటి వరకు ఉండాలట? తీర్పు పొందేంత వరకు అక్కడ ఉండాలి, లేదా యాజకుడు మరణం నొందేంత వరకు అక్కడ ఉండాలి. యాజకుడు మరణం నొందిన తర్వాత అతడు బయటికి రావచ్చు. అంతవరకు ఎక్కడ ఉండాలట? అక్కడే ఉండాలి, ఆశ్రయపురంలోనే ఉండాలి. చదువుతున్నాము అక్కడ, మనం ఆ వచనాన్ని చదువుతున్నాం. 5వ వచనంలో 6వ వచనంలో అతడు తీర్పు నందుటకై సమాజము ఎదుట నిలిచి వరకును, తరువాత ఆ దినములనున్న యాజకుడు మరణము నందు వరకును నివసింపవలను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో యాజకుడు మరణము నొందేంత వరకు అతడు ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలోనే ఉండాలి. యాజకుడు మరణం పొందిన తర్వాత అతడు ఏ పట్టణం నుండి వచ్చాడో ఆ పట్టణానికి విడుదల పొందొచ్చు, వెళ్ళిపోవచ్చు. అంటే ఆ శిక్ష అంతా ఎవరి మీద పడుతుంది? యాజకుడు మరణం చెందేంత వరకు అతడు అక్కడ ఉండాలి. యాజకుడు మరణించిన తర్వాత అతడు ఆ ఆశ్రయపురం నుంచి బయటికి వెళ్ళాలి. యాజకుడు మరణం అంటే యేసు ప్రభు శిలువ మరణాన్ని సూచిస్తుంది. మన ప్రభు ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు. మనము తెలిసి చేసినా తెలియక చేసిన ప్రభువు. అందుకే దావీదు ఏమంటాడో తెలుసా? ఆయన నా ఆశ్రయ దుర్గము. నిజంగా ముందుగానే ప్రభువు ఆ యొక్క ప్రణాళికను, ఆయన యొక్క ఆలోచనను మరి ఎంత తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే,
తెలిసి చేసామో తెలియక చేసామో, దాదాపు చాలా వరకు మనం తెలిసే చేస్తాం, తెలియక కాదు, తెలిసే చేస్తా ఉంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా మనము ఆ శిక్ష పొందకూడదని మనకు ఒక పురాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఆ పురం, ఎవరు ఆ ఆశ్రయం? యేసు ప్రభు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి ఆ ప్రధాన యాజకుడు మరణించిన తర్వాత తప్పు చేసిన మనకేమవుతుంది? విడుదల కలుగుతుంది. ఇక్కడ రాయబడిన మాట అదే కదా మనం చదువుతున్నాము. ఆ నరహంతకుడు ఒకటి సమాజమును ఎదుటకును, తర్వాత యాజకుడు మరణము నొందిన తర్వాత ఆ ఆశ్రయపురంలో నుంచి బయటికి వెళ్ళొచ్చు. అంటే విడుదల పొందవచ్చు. అంటే ఇప్పుడు శిక్ష అంతా ఎవరి మీద పడుతుంది? ఆ యాజకుడి మీద పడుతుంది. ఆ యాజకుడే మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు. వాక్యం చెప్తుంది ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇందువలన పరలోక సంబంధమైన 17వ వచనంలో కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం. ఎవరైనా ప్రధాన యాజకుడు, ఈయన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు మరణించిన తర్వాతే మనకేం కలిగింది? విడుదల కలిగింది. మనం తెలుసో తెలియకో ఏది చేసినా, తెలిసి చేసినా తెలియకపోయి చేసినా, ఏం చేసినప్పటికీ కూడా ఆయన మనకి ఎలా ఉన్నాడంట? ఆ శిక్ష నుంచి మనకి ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆయన రెక్కల చాటున దాచిపెట్టాడు. రెండోది, రెక్కల చాటున దాచిపెట్టడమే కాదు గాని ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడం కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. ఇక్కడ అర్థమవుతుందా? మోషే గారికి ప్రభు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకడు తెలియక చేస్తే వాడు తప్పించబడటం కోసం, వాడు ఆ శిక్ష నుంచి భద్రపరచడం కోసం వాని కొరకు ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నాడు. 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నాడు. ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పారిపోయి దాక్కోవాలి. ఎప్పటి వరకు దాక్కోవాలి? ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు అక్కడ దాక్కోవాలి. యాజకుడు మరణించిన తర్వాత అతడు బయటికి వెళ్ళొచ్చు. అంటే అతడు చేసిన పాపము బట్టి ప్రభు యాజకుడి దగ్గరికి వస్తే, యాజకుడి దగ్గర ఉంటే అతడు చేసిన పాపమును బట్టి యాజకుడు మరణం నొందిన తర్వాత అతడు చేసిన పాపమును బట్టి అతనికి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. మరి మనం చేసిన పాపమును బట్టి, మన పాపమును బట్టి, మన అపరాధమును బట్టి మరి మనం మరణించవలసి ఉంటుండగా మన బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. ఆయన శిలువలో మరణించిన తర్వాత మనందరి పాపములకు ఆయన ఏమై ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు. యోహాను రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. నెమ్మదినిచ్చాడు. సహజంగా మనం చూస్తాం, ఎవరైనా తప్పు చేసినా తప్పు చేయకపోయినా అతని మీద నేరారోపణ చేసినప్పుడు పోలీసులు అతను ఏం చేస్తారు? రిమాండ్ లో పెడతారు. అంటే రిమాండ్ లో ఎందుకు పెడుతున్నారు? అదే ఆశ్రయపురం. ఎందుకంటే ప్రత్యర్థి వచ్చి అతనికి ఏ హాని చేయకుండా, ఇతను ఎక్కడ ఉంటాడు? పోలీస్ కస్టడీలో ఉంటాడు, ఏ హాని జరగకుండా. అతని మీద నేరారోపణ రుజువైతే శిక్ష పొందుతాడు, రుజువు కాకపోతే విడుదల పొందుతాడు. అలాగే దేవుడు కూడా నిజంగా ఎంత అద్భుతమైన ఆలోచన అంటే, అతను తెలియక చేస్తే అతడు ఎక్కడికి వచ్చి దాక్కోవాలి? ఆశ్రయపురంలోకి దాక్కోవాలి. యాజకుడు ఉన్నంత వరకు అతడు చాలా సేఫ్ గా ఉంటాడు. యాజకుడు మరణించిన తర్వాత అతడు చేసిన పాపమును బట్టి ఏమవుతుందట? విడుదల కలుగుతుంది. నిజంగా మనకు కూడా యేసు ప్రభు ఎలా ఉన్నారు? ఆశ్రయపురంగా
ఉన్నారు. దావీదు గారు రాస్తారు చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము లేదు. ఆశ్రయం లేదు. మనకి ఎక్కడుంది ఆశ్రయం? ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి పారిపోతే ఎక్కడ ఆశ్రయం? ఎవరైనా ఆశ్రయం ఇస్తారా? దొంగకి ఎవరైనా ఆశ్రయం ఇస్తారా? ఇచ్చిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చినందుకు కూడా వాళ్ళని కూడా శిక్షిస్తారు. మరి దేవుడు ఆ శిక్షనంతా కూడా ఏం చేశాడంటే ఆయన భరించాడు. మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు, అయ్యా నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను అపరాధిని అని మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేశాడట? ఆ శిక్ష అంతా మన మీద పడకుండా ఆ శిక్షనంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆ సిలువ పాప భారాన్ని అంతా కూడా ఏం చేశాడు? ఆయన మీద మోపుకున్నాడు. అందుకని దావీదు గారు అంటున్నారు 18వ అధ్యాయం కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. మన దేవుడు ఏం చేశాడట? ఆయన మనకి ఆశ్రయంగా ఉన్నాడు. తన రెక్కల నీడలో ఆశ్రయాన్ని ఇచ్చి మన పాపానంతా కూడా ఆయన ఏం చేశాడట? మోసాడు. ఆయన తీసుకున్నాడు. మన శిక్ష అంతటిని కూడా ఎవరి మీద మోపబడింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. 53:4 నిశ్చయముగా మన రోగములను భరించెను. 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగగొట్ట. ఎవరి అతిక్రమములు బట్టి? నీవు నేను మనము చేసిన అతిక్రమములు బట్టి ఎవరు నలగొట్టబడ్డారు? ఎవరు గాయపరచబడ్డారు? ఆయన మన భారాన్నంతా కూడా ఏం చేశాడట? మోసాడు. సిలువలో పాప భారాన్నంతా మోసాడు. అందుకే దావీదు గారు అంటున్నారు కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో, యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా తప్ప ఆశ్రయ దుర్గం ఎవరు? నిజంగా ఈరోజు తప్పు చేస్తానని నువ్వు ఏ మనుషులు దగ్గరికి నీళ్ళు ఏం చేస్తావు? ఆలోచన చేయండి. ఒక తప్పు చేసి ఒక మనిషిని ఆశ్రయించు, ఏం చేయగలరు? ఏం చేస్తారు? ఫస్ట్ అయ్యో తెలియక చేసావా అంటారు. వెనక నుండి ఏమంటారు? కానీ ప్రభు ఏ మాట ఆయన అన్నాడా? ఒక పాపాత్మురాలైన స్త్రీని మరి ఆ యూదులు తరుముతూ మరి ధర్మశాస్త్రమును బట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపబడాలని ఆమెను కొడుతూ మరి తరుముతూ వస్తుంటే ప్రభు ఏం చేశారు? మరి ధర్మశాస్త్రమును బట్టి ఆయన కూడా ఏం చేయాలి? రాయి తీసామని ఆమె మీద ఇస్రాయల్. కానీ ఇస్రాడా? ఇస్రాయల్. మరి మనం మనుషుల్ని ఆశ్రయిస్తే, మనం ఏదైనా ఒక పొరపాటు చేసామని మనం మనుషులకు చెప్తే గద్దించేవారే గాని, అవహేళన చేసేవారే గాని, సిగ్గుపరిచేవారే తప్ప మనల్ని క్షమించేవారు ఎవ్వరు క్షమించరు. పోనీ ఆ భారాన్ని వాళ్ళు మోస్తారా? పోనీ ఆ నష్టాన్ని వాళ్ళు ఏమైనా మోస్తారా? ఇప్పుడు ఏదైనా పొరపాటు, నా వల్ల ఒక పొరపాటు జరిగింది అనుకుందాం. ఆ పొరపాటుని ఎవరినైనా తీర్చమంటే ఎవరైనా తీరుస్తారా? చెప్పండి. ఎవరు తీర్చరు. అయ్యా నా వల్ల నష్టం జరిగింది, ఇది ఈ నష్టాన్ని నువ్వు భరించంటే ఆ నష్టాన్ని ఏ మనుషుడు భరాయిస్తాడు? ఏ మనుషుడు భరాయించడు. కానీ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి అతడు నలగొట్టబడెను. ఆయన ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడట? ఆశ్రయపురంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, పాప భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నేనే ఆశ్రయపురం, నేనే ఆశ్రయపురం. అలనాడు మోషే గారి ద్వారా మరి దేవుడు సెలవిచ్చిన మాట ఆశ్రయపురము. ఎవడెవడైతే పాప భారము మోసుకొని పోతున్నారు వారందరూ కూడా ఎక్కడికి రావాలి? ఏ ఆశ్రయపురమైన మన యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన మాత్రమే నీ పాపాన్ని భరించగలిగిన వాడు. ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి.
ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మరి అందరూ రాళ్ళు తీసుకొని కొట్టమని కొట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక ఎప్పటికీ కూడా పాపం చేయవద్దు. అదే మనుషులైతే ఏం చేయాలని చూశారు, ఆమెని రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ప్రభు మాత్రం ఏం చేశాడు, ఆమెకి ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆమె పాప భారాన్ని ఆయన మోసాడు, మన పాప భారాన్ని ఆయన మోసాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా ఆశ్రయమైన దుర్గమైన వాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు అని అదే 18వ అధ్యాయం పైన వచనంలో చెప్తాడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. ఈ రోజుల్లో మనకి ఆశ్రయమైన వారు ఎవరట? ఆపత్కాలంలో నమ్మదగిన వాడు ఆయనే. మనం ఆశ్రయించవలసిన వారు ఆయనే. మనం ఆశ్రయించాలి. ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడుతున్న మాట ఏంటంటే, యెహోవాను ఆశ్రయించుడి, గిల్గాలుకు పోవద్దు, బేతేలుకు పోవద్దు, ఎక్కడికి పోవద్దు. ఎక్కడికి వెళ్ళాలి? యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించాలి. ఈరోజు ఏ బరువుతో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ఎవరిని ఆశ్రయించాలి? ఏ పురంలోకి వెళ్ళాలి? ఆశ్రయపురముగా ఉన్న మన యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల చెంతలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనము ఆయన ఏర్పాటు చేసిన తండ్రి తన కుమారుణ్ణి మనకి ఆశ్రయంగా ఏర్పాటు చేసిన ఆ కుమారుణ్ణి మనం వెళ్ళి ఆశ్రయిస్తామో ఆయన ఏం చేస్తాడట? ఆయన రెక్కల కింద మనల్ని దాస్తాడు. అందుకనే గత వారం పోయిన ఆదివారం మనం చదివాం కీర్తన గ్రంథం 16వ అధ్యాయం. చూడండి, ముందుకు వెళ్దాం, ముగిస్తాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నీ శరణు చొచ్చి ఉన్నానంటే నిన్ను ఆశ్రయించాను, నీ పాదాలు పట్టుకున్నాను, ఇదిగో పారిపోయి నీ పాదాల యొద్దకు వచ్చాను, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు. ఏమి లేదు నీకంటే క్షేమాధారం ఎక్కడ క్షేమం లేదు. దావీదు గారు చెప్తున్నారు, అయ్యా నీవే ప్రభుడవు, నీ దగ్గరే క్షేమం ఉంది, నీ దగ్గరే నెమ్మది ఉంది, ఎక్కడా కూడా లేదు. నీ దగ్గర ఉన్న క్షేమం ఇంకెక్కడా కూడా లేదు. నువ్వు ఎవరిని ఆశ్రయించినా నీకు ఎక్కడ ఏమీ ఉండదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఒక్కొక్కసారి అన్యాయపు తీర్పులు జరగవచ్చు. నన్ను క్షమించండి. మనుషులకి ఏం కావాలి? ఆధారం కావాలి. నువ్వు ఆధారం చూపించగలిగితే నీకు న్యాయం. ఒకవేళ నువ్వు ఆధారం చూపించలేకపోతే నీకు న్యాయం జరగదు. కానీ ప్రభువుకి తెలుసు ఏది న్యాయమో ఏది అన్యాయమో. అందుకే ప్రభు దావీదు ఇక్కడ రాస్తున్నాడు, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదు. ఎక్కడుంది క్షేమం? ఎవరు ఆశ్రయం? ప్రభువుని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన దగ్గర ఏముంది? మనకి క్షేమం, భద్రత ఉంటది. 100% సెక్యూరిటీ. ఏటీఎంలో ఏం పెడుతున్నారు? దొంగలు ఏటీఎంలో దొంగతనం చేయకుండా ఏం పెడుతున్నారు? బ్యాంకులో ఏం పెడుతున్నారు? కెమెరాలు పెడుతున్నారు. అవి కూడా పగల కొట్టి ఎత్తుకెళ్తున్నారు. ఉందా భద్రత డబ్బుకి? మన బంగారం ఎత్తుకెళ్ళి సేఫ్ లాకర్ లో పెడుతున్నాం. ఉందా భద్రత? బ్యాంకు వాళ్ళే మార్చేస్తున్నారంట. మనకేదో డబ్బులు అవసరం అయ్యి బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటే మన బంగారం తీసేసి నకిలీ బంగారం పెడుతున్నారంట. టీవీలో మనం ఎన్నిసార్లు చూడాలి ఇలాంటివి? ఎక్కడ ఏం లేదు భద్రత. కానీ ఎవరి దగ్గర ఉంది భద్రత? ఉంది ప్రభు దగ్గర. ప్రభు దగ్గర భద్రత ఉంది. అందుకే ప్రభు దావీదు గారి ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా ఆశ్రయమైన వాడు, యెహోవాను ఆశ్రయించండి అంటున్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం, చూద్దాం. చూడండి, వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్టయితే 28వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 28:7 కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నా
ఆగండి, యెహోవా నా ఆశ్రయం. ఎందుకంటే దావీదు గారికి ఇది బాగా అనుభవం. దావీదు గారికి ఇది బాగా అనుభవం. ఎందుకంటే భార్య దగ్గర ఆశ్రయం దొరకల. సౌలు తండ్రి చంపేస్తున్నాడు, మామ చంపుతున్నాడు. ఆశ్రయం కోసం భార్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు నా దగ్గర ఉంటే ఈ రాత్రి నువ్వు బతకలేవు, నీ ప్రాణం దక్కించుకోలేవు, పారిపో. సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి. సమూయేలు అన్నాడు, అయ్యా సౌలు ముందు మనం నిలబడలేం, పద పారిపోదాం. ఎక్కడ ఆశ్రయము లేదు. ఎక్కడికి పారిపోయాడు? కొండలోకి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆశ్రయించాడు, దేవుని ఆశ్రయించాడు. ఈరోజు మనుషుల్ని ఆశ్రయిస్తున్నామా? ధనాన్ని ఆశ్రయిస్తున్నామా? దేన్ని ఆశ్రయిస్తున్నాం? ఎక్కడ నెమ్మది ఉందో ఆలోచన చేసుకో. వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నా ఆశ్రయం అని దావీదు గారు భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన కన్నా క్షేమాధారం ఏది కూడా లేదు. ఆయన దగ్గర ఉన్న భద్రత ఇంకెక్కడా కూడా లేనే లేదు. అందుకని ఆయన కాపుదల మనకి కావాలి. ఆయన రెక్కల నీడలో మనం దాచబడాలి. ఎందుకు ఈ మాటలన్నీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈరోజు ఏవేవో ఆశ్రయపురాలుగా చేసుకుంటున్నాం. అవి భద్రత ఇస్తాయి, ఇవి భద్రత ఇస్తాయి, ఇదేదో కాపాడుతుంది, ఇదేదో మనకు ఆశ్రయంగా ఉంటది, ఆపత్కాలంలో అడ్డుపడిద్ది. చాలా మంది బంగారం ఎందుకు కొంటారు చెప్పండి? ఆపత్కాలంలో అడ్డుపడిద్ది అంట. ఏమడ్డుపడిద్ది? ఏమన్నా అడ్డుపడిద్ది అది చెప్పండి? ధనమును నమ్ముకుంటే పాడైపోతాం అనే వాక్యం. ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. ఎవరిని నమ్ముకోవాలి? ఈరోజు మనం ఏదేదో ఆశ్రయిస్తున్నాం. మన ఉద్యోగాలను ఆశ్రయించవచ్చు, లేదా మన బంధువులను ఆశ్రయించవచ్చు, మన వారిని ఆశ్రయించవచ్చు, లేదా మనకున్న సిరి సంపదలను మనం ఆశ్రయించవచ్చు. అవి మనకు కాపాడుతాయనే. కానీ ఏది కాపాడలేవు. మన ఆశ్రయం ఎవరు? ఆమేన్. మనం ఆశ్రయించాల్సిన ఎవరు? క్షేమం ఎక్కడుంది? ఎప్పుడైతే యేసయ్యని మనం ఆశ్రయిస్తామో, ఆశ్రయపురముగా ఉన్న మన ప్రధాన యాజకుడైన యేసయ్యని మనం ఆశ్రయిస్తామో, ఆయన మనకి ఎలా ఉన్నాడంట? నా కొండ, నా కోట. అంతే. నిన్ను కాపాడేవాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఆశ్రయపురమైన యేసయ్య పాదాలను పట్టుకుంటావో, ఆయన్ని ఆశ్రయిస్తావో, దావీదు అంటున్నాడు, దేవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నీ పాదాలు పట్టుకున్నాను, నన్ను రక్షించు, నీకన్నా క్షేమాధారం ఏది కూడా లేదు. దేన్ని అయితే మనం ఆశ్రయిస్తున్నాం అవేవి మనల్ని కాపాడలేవు. అందుకే కీర్తన గ్రంథంలో దావీదు గారు ఒక మాట చెప్తాడు, నీ గుర్రము నీకు అక్కడికి రాదు. అంటే అప్పుడు గుర్రాల ద్వారా యుద్ధాలు జరిగేవి. అంటే ఎంత బలిష్టమైన గుర్రాలు ఉంటే అంత మంచి యుద్ధం చేయొచ్చు అని అప్పుడు నమ్మకాలు. అంటే ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తే, లేదా ఎంత డెవలప్డ్ వెపన్స్, AK-47 ఇలాంటివి ఉన్నాయి, వీటి వల్ల మనం శత్రువుని జయించవచ్చు అని అనుకుంటున్నారు. అప్పుడు దినాలలో శత్రువుని జయించడానికి గుర్రాలు, రథాలు ఉండేవి, శ్రేష్టమైన రథాలు ఉండేవి. వాటి ద్వారా శత్రువుని జయించవచ్చు అని అనుకుంటున్నాం. ఈరోజు మనం కూడా మనకున్న ధనాన్ని బట్టి, లేదా మనకున్న ఇంకోటి బట్టి మనం అనుకోవచ్చు, కానీ ఇవి ఏవి కూడా అక్కడికి రావు. ఏవి మనల్ని తప్పించలేవు. చూసాం కరోనాలో ప్రాణాలు కాపాడుకోలేక డబ్బులు ఇసిరేసారు, పడేసారు, ఉపయోగం లేదని పడేసారు. కాపాడాయా? ధనం ఉంది, ఖర్చు పెట్టే స్తోమతుంది, హాస్పిటల్లో బెడ్డులు లేవు. ధైర్యం చేసి ముందుకొచ్చి వైద్యం చేసేవాడు, డబ్బు కాపాడిందా? కొన్ని ఉద్యోగం కాపాడిందా? నీకున్నది ఏది కూడా కాపాడలేదు. కాపాడగలిగిన వాడెవడు? దేవుడే. ఆశ్రయపురముగా ఉన్న మన ప్రధాన యాజకుడైన యేసయ్యని మనం ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడట? భద్రత, క్షేమాన్ని ఇస్తాడు, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి ప్రభు పాద సన్నిధిలోకి వెళ్దాం. క్షేమాధారమైన ప్రభువుని మనం ఆశ్రయిద్దాం. ఈ లోకంలో ఏది మనం ఆశ్రయించినా అదంతా శూన్యమే. ప్రభు పాదాలను పట్టుకుందాం. ప్రభువా, ఇదిగో ఇంతకాలము ఇదిగో ఈ లోకాన్ని నేను ఆశ్రయించాను, లేదా మనుషుల్ని ఆశ్రయించాను, ధనమును ఆశ్రయించాను, ఇదిగో ఏవి నన్ను కాపాడలేవని నువ్వు నాతో మాట్లాడేవు ప్రభువా. నీవే క్షేమాధారం అని దావీదు గారి ద్వారా మాట్లాడేవు ప్రభువా. నిన్ను ఆశ్రయించడం నాకు నేర్పించు. ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నానని ఆశ్రయిద్దాం.
ఆయన పాదాలు తాకుదాం, ఆయన ఆశ్రయిద్దాం, నెమ్మది పొందుకుందాం, క్షేమాన్ని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించిన గాక. ఆమేన్.